కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకుండా తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి వాటా విషయంలో శాశ్వతంగా నష్టం జరిగిందన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం. 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్డ్ బై తెలంగాణ సెక్రటరీ. మళ్ళీ అదే అబద్ధాలు చెప్పి పదే పదే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం. సెక్రటరీ తెలంగాణ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ రోట్ ఏ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్. అది కూడా చెప్పండి మీరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్ 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు? మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 299 5-12 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే. గౌరవనీయులు కేసీఆర్ గారు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నది మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసు నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్ళు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు? మీరు యాజ్ అ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ అవర్ ప్రాజెక్ట్స్ అంటే, అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం? యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు.